హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుంటే మేము బాగున్నట్టుగానే. ఇప్పుడు ఈరోజు యాప్లీ 1-2 నెలలైంది అడుగుతుందండి. ఏం చేయాలో చేస్తాను, కొలతల ప్రకారంగా నేను చేస్తున్నాను. మీరు చూడండి. అమ్మాయిలు మీకు ఏం తెలియదు కదా, నేనేం చేస్తాను అనేది చూపిస్తాను. మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, జీడిపప్పు కొద్దిగా నా దగ్గర కిస్మిస్ ఉన్నాయండి, యాలక్కల పొడుము, కొబ్బరి ముక్కలండి, పచ్చి ముక్కలేనండి, పంచదార, నెయ్యి, బియ్యం పిండి అండి. ఇది దీంతో 4 గ్లాసులండి పిండి. పంచదార 5 గ్లాసులు వేసుకోవచ్చు. మనకు తక్కువ అయితే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ, దానికి ఏం లేదు. కానీ ఒకటి నాదైతే కొలత ప్రకారం అయితే 3/4 కేజీ పంచదార వేసుకుంటున్నాను, 1/2 కేజీ బియ్యంకి అండి. మీకు ఇదే కొలత, 1/2 కేజీ బియ్యం పిండికి 3/4 కేజీ పంచదార నేను వేసుకుంటున్నాను. చూడండి, చలిమిడి అండి, చలిమిడి యాప్లీ కావాలంటుంది. చూడండి, అలాగా ఇదిగోండి కళాయి వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఏమి వేయాలని చూపిస్తాను. మీరు వీడియో కిప్ చేయకుండా చూడండి. ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా నేర్చుకోవచ్చు. మాతి ఆంటీ చేస్తుంది, చూడండి. 1/2 కేజీ బియ్యంకి 3/4 కేజీ పంచదార అని చెప్పాను కదండి. ఇదిగోండి, కొద్ది నెయ్యి వేసుకుంటున్నాను, పొయ్యి వెలిగించుకొని. ఒక 2 స్పూన్లు అంటే మనం ముందు కొబ్బరి ముక్కలు వేసుకోవడానికి నెయ్యి వేసుకున్నానండి. మీరు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోండి. ఈజీ అండి, చాలా ఈజీ. కొలత ప్రకారం 1/2 కేజీ బియ్యానికి 3/4 కేజీ పంచదార. 3/4 కేజీ కొద్ది తగ్గించుకోండి, అంటే టేస్ట్ వస్తుంది. చాలామంది షుగర్లు ఇవి అంటారు కదా, అందుకోసం అని అంటున్నాను. నేనైతే కొలతల ప్రకారంగా చేసుకుంటున్నాను. మనం ఏదైనా సరే కొద్దిగా చిమ్మిలో పెట్టుకొని చేసుకోవాలి. సలిమిడి అనేది చల్లదానం, పుట్టింటి సలిమిడి అంటారు కదా, అది చాలామందికి తెలియదండి. మనకు వాళ్ళ డబ్బు దానం ఇవ్వకపోతే పుట్టింట్లో ఆకేసి భోజనం పెట్టి వచ్చేటప్పుడు సలివిడి పంపిస్తే చాలండి, చల్లదానం. మా అమ్మ ఎప్పుడు కూడండి అన్నీ అరిసెలు పొంగడాలు అన్నీ చేసినా సలివిడి మాత్రం చేసి ఇచ్చేది. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూడండి. కొబ్బరి ముక్కలు వేసి తీసానండి నెయ్యిలో. ఇదిగోండి, ఇలాగ గోల్డ్ కలర్ రావాలి. ఇప్పుడు మనం జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత ఉంటే అంత తీసుకోండి, ఎక్కువే కావాలని ఏం లేదు, క్వాలిటీ ప్రకారం తీసుకోండి. జీడిపప్పు కూడా మనం అందులో వేసుకొని తీసుకోవాలి. గోల్డ్ కలర్గా రావాలి. నేనైతే కొద్దిగా స్వీట్ తక్కువ వేస్తాను చలిమిడికి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం చిన్న ఒక 100 గ్రాములు 50 గ్రాములు వేసుకోండి ఎక్స్ట్రా. కానీ నేనైతే మాత్రం 1/2 కేజీ బియ్యంకి 3 గ్లాసులు పంచదార వేస్తున్నాను, అంటే 3/4 కేజీ. ఇవి కూడా వేగిపోయండి. నేను కొంచెం మనకి కిస్మిస్ కొద్దిగా ఉన్నాయి, నేను అవి అందులో యాడ్ చేస్తున్నాను. ఎక్కువ లేవు, కొద్దిగా ఉన్నాయి. షాపులో అడిగితే కేజీలు 2 కేజీలు 3 కేజీలు అయితే అంటే అలాగే ఎందుకు మనకి అనేసి ఇలా తయారు చేస్తున్నానంటే అడిగానండి. ఎక్కువ క్వాలిటీ అయితే ఇస్తారంట, తక్కువ చెయ్యరంట, దగ్గర ఉండదంట, అప్పటికప్పుడు చేస్తారంట. అదేదో మనం చేసుకుంటే అయిపోయింది కదండి. కొంచెం ఒక కష్టమే వీడియో, మనం కష్టం అని అంటే అవ్వదు కదా. వేగిపోయింది. జీడిపప్పు కూడా పొయ్యి కట్టించుకున్నాను. జీడిపప్పును కిస్మిస్ పిల్లలకి ఎవరో సలిమిడి తిన్నారంట, స్కూల్లోన చూసిందంట.
సన్నిడి కావాలి. అన్నీ కలిపిస్తాను నేను. మళ్ళీ పొయ్యి వెలిగించుకోవాలి. పంచదార అండి, పొయ్యి వెలిగించాను. పొయ్యి కట్టేద్దాం. తర్వాత గ్లాస్లో 1 2 ఇదిగోండి 3 అంటే 3/4 కేజీ పంచదార వేసుకున్నాను 1/2 కేజీ బియ్యంకి. కొద్దిగా ఒక 2 స్పూన్లు వాటర్, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకోవాలి. మళ్ళీ వెలిగించుకొని ఇది సిమ్మిలో పెట్టుకోవాలి. మీరు పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లం, ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే పంచదారతో చేస్తున్నాను. కొద్దిగా పాకం వచ్చే వరకు కొంచెం సిమ్మిలో పెట్టాలి. తర్వాత కొంచెం మీడియం సైజ్ పెట్టుకుంటే పాకం బాగుంటుంది. 1 నిమిషం. ఇదిగోండి చూడండి, పాకం దగ్గర అవుతుంది. అలాంటప్పుడు మనం ఇదిగోండి యాలక్కపళ్ళు పొడుము వేసుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర అయితే మీకు ముద్రపాకం కావాలంటే ముద్రపాకం, లేతపాకం కావాలంటే లేతపాకం. లేతపాకం అనుకోండి పిండి ఎక్కువ పడుతుంది, ముద్రపాకం అనుకోండి తక్కువ పిండి పడుతుంది. అదే తేడా అండి. చూపిస్తాను చూడండి. మన పాకం దగ్గరికి వచ్చిందండి, చలిమిడి పాకం. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగ వేసుకొని చూడండి. వేసుకొని చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇదిగోండి ఇంకా కొద్దిగా రావాలి. కొద్దిగా ముద్రపాకం అయితే మనకు బాగుంటుంది, తింటుంటే టేస్ట్గా ఉంటుంది. కొంతమంది లేతపాకం కూడా తీసుకుంటారు. కొద్దిగా వాటర్ వేసుకొని, చల్లటి వాటర్ వేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కొంచెంలోనైనా ముదిరిపోద్ది పాకం. ఇదిగోండి ఈ క్వాలిటీ. ఇదిగోండి ఈ క్వాలిటీ ఉండేటప్పుడు మనం వేసుకుంటే సరిపోతుంది. పొంగడాల పాకమైన, అరిసెల పాకమైన, సలిమిడైనా కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇలాగ అనేటప్పుడు ఇది కొంచెం తేలిపోయినట్టుగా ఉండాలి. ఇదిగోండి చూపిస్తాను. ఇప్పుడు వచ్చింది క్వాలిటీ కరెక్ట్గా. చూసారా, ఇలా రావాలి. ఓకేనండి. ఇప్పుడు మనం పాకం వచ్చింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం సిమ్మిలోనే ఉంది, సిమ్మిలో పెట్టుకొని కొద్దిగా పిండి మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, అంటే ఉండలు కట్టకుండా కొద్దిగా మనం ఇలాగా యాడ్ చేసుకోవాలి. పొయ్యి కట్టేసి మనం కొద్దిగా ఒకరు వీడియో తీసేవాళ్ళు ఉంటే మనం అన్నీ చేసుకోవడానికి బాగుంటుంది. అంతా నేనే కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, మీకు చూపిస్తాను నేను. ముద్రపాకం అయితే తక్కువ పిండి పడుతుంది,
లేత పాకం అనుకోండి ఎక్కువ పిండి పడుతుంది, అంతే తేడా, ఏం లేదు. ఇది బాగా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఉండలు రాకూడదు. మనం ఈ తేనెలోనే ఈ కళాయిలోనే మనం జీడిపప్పు వేపుకున్నాం కదా, అందులోనే నేను మళ్ళీ పంచదార పాకం పెట్టేశాను, ఎందుకంటే అందులో నెయ్యి ఉంది కదా, అలా పెట్టేసుకున్నాను. కొద్ది జాగ్రత్తగా మనము కలుపుకోవాలి. కొంచెం కలిపాక మనం అప్పుడు మళ్ళీ పొయ్యి అనేది వెలిగించుకోవాలి. కలిపేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి పిండి పట్టేసింది, 1/2 కేజీ పిండి మొత్తం పట్టేసింది. ఆన్లో ఉందా చూడు, వీడియోలో ఉందా ఫోటోలో ఉందా? వీడియో. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇదిగోండి 1/2 కేజీ పిండి పట్టేసింది. ఇలా రండి, కొంచెం చూపించమ్మా. ఇదిగోండి చూసారా, కొంచెం ఇలాగ ఉండాలన్నమాట. ఇలాగ ఉండేటప్పుడు మనము ఇదిగోండి జీడిపప్పు ముందు, దీనికి ముందు మనము నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనకు ముందు కూడా నెయ్యి వేసుకుందాం, మనకి ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి. నేను నెయ్యి వేసుకున్నాను చూడండి. ఇప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను, చూసారా. ఈ ఇలాగ ఉంటే మనకు చల్లగా అయ్యేటప్పటికి చిక్కదనం వచ్చేస్తుందండి. మనకు చల్లగా అయ్యేటప్పటికి చిక్కదనం వస్తుంది. ఇలాగే క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం నెయ్యి అని తేలిపోయి కదా, ఇప్పుడు ఇలాంటప్పుడు మనము చూసారా నెయ్యి కూడా తేలిపోయింది పైకి. అలాంటప్పుడు మనము ఇవన్నీ కూడాను యాడ్ చేసుకోవాలి. మొత్తం మనం వేసుకున్నాం, చూసారా ఎలాగుంది. మన నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేపినవి వేసుకున్నాం కదండి. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు మనం ఇదిగోండి చూడండి, చూసారా ఇలాగ ఉంటే ఒక్క అరగంటలో మనకి చిక్కదనం అయిపోద్ది. ఈ క్వాలిటీ ఉండాలి, ఈ క్వాలిటీ ఉంటే సరిపోతుంది. ఎలాగొచ్చింది. ఇప్పుడు సలిమిడి రెడీ అయిపోయింది కదండి, చూసారు కదా ఎంత బాగుంది. చూసారు సలిమిడి, చూసారా ఈజీ అండి. 1/2 కేజీ బియ్యం, 3/4 కేజీ పంచదార, నెయ్యి మనకి ఎంత, ఒక గ్లాసు నెయ్యి. నేను ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేసాను ముందు వెనక. ఓకేనండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒకసారి చూపించమ్మా, ఒక్కసారి చూపి మళ్ళీ చూడండి. ఒక్కసారి మన సలిమిడి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది. ఓకేనండి, ఓకేనండి. నచ్చితే మన ఛానల్ మాల్తీ యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే, అందరికీ బాయ్ బాయ్, గుడ్ మార్నింగ్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మంచి రెసిపీ, నేను మంచి రెసిపీలు చూపిస్తాను, చూసి మీరు నేర్చుకోండి. ఓకేనండి, బాయ్.